వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జేబీ రామ్. ముందుగా ముఖ్యాంశాలు. దిశ కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష. పాల్గొన్న హోంశాఖ మంత్రి మేఘతోటి సుచరిత, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్. చంద్రబాబు నాయుడుకు గెలవలేమనే భయం పట్టుకుంది. గెలుపు తమదేనన్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోంది. టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదు. నగరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కొండయ్య ఆవేదన. బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భారీ ఆరోపణ. దిశ కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. హోంశాఖ మంత్రి మేఘతోటి సుచరిత, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై స్థానిక ఎలక్షన్స్లో ఏకగ్రీవమయ్యేందుకు సిద్ధపడిన టీడీపీ అభ్యర్థులను చూసిన చంద్రబాబు నాయుడుకు గెలవలేమనే భయం పట్టుకుందని, సర్పంచ్ ఎలక్షన్లలో 90% పైగా వైసీపీ గెలుస్తుందని, స్థానిక సమరంలో గెలుపు తమదేనని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు వేల సంఖ్యలో కేసులు ఉండగా ఎలక్షన్ జరపాలని ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎలక్షన్ కమిషన్ మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ ఎలక్షన్ వస్తే ఏదో వైసీపీకి ఏదో ఇదైపోతుంది, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు ఏదో తీరని లోటు అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు ఈ ఎలక్షన్లో ఏ విధంగా ప్రజలు మాకు సహకరిస్తున్నారో, ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేయడం, పార్టీలకి, మతాలకి, కులాలకి, వర్గాలకి అతీతంగా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఈరోజు తిరిగి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకే పెద్ద ఎత్తున పట్టం కట్టే పరిస్థితి. తెలుసు, ఇప్పటికి ఒక 5 యునానిమస్గా పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఇంకా ఈరోజు రేపు 4వ తేదీ వరకు కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులు, కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అట్లా వేసుకునేవి ఉన్నాయి. అవన్నీ పోతే మా 4వ తేదీ సాయంకాలానికి 30 నుంచి 35 వరకు కూడా ఇంకా యునానిమస్ వచ్చే పరిస్థితి. ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మిగతా జరిగే దానిలో కూడా 90% పంచాయతీలు కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంబడి ఉన్నారు. దానివల్లనే కొంచెం మా వాళ్ళు కూడా అవకాశం ఉంది కదా, ఇప్పుడు ఏదో అవకాశం వస్తే కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అటువంటి చోట్లంతా కూడా కొంచెం సర్దుబాటు ధోరణిలో చేసుకుంటూ మేము కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మరింత ముందుకు పోవాలన్నా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆయన నాయకత్వాన్ని బలపరచాలా.
ఇలాంటి పరిస్థితుల్లోనే మంచి ఆలోచనతోనే వస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఉనికిని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 19వ డివిజన్ శ్రీనివాసరావుపేటలోని వడ్డేగూడెంలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి దాడులు దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని మరో బీహార్గా మారుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు, అధికార ప్రతినిధి పట్టాభిపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టాభిపై జరిగిన దాడిని పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదని, ఆంధ్రప్రదేశ్కు కావలసిన నిధులను బడ్జెట్లో కేటాయించలేదని చిత్తూరు జిల్లా నగరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో ఎంపీలందరూ ఐక్యమత్యంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీరని అన్యాయం చేయడం జరిగింది. ఏదైతే 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఏర్పడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం రెవెన్యూ లోటు బడ్జెట్ను కూడా పూడ్చేదానికి కూడా ఈరోజు రెవెన్యూ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించలేదు. అదేవిధంగా విభజన హామీ చట్టంలో ప్రవేశపెట్టినటువంటి విధానాల ప్రకారం ఈరోజు పూర్వదానికి నిధులు ఏమైంది, అమరావతి ఊసే లేదు. అదేవిధంగా ఈరోజు విశాఖ రైల్వే జోను, విశాఖపట్నం చెన్నై రైల్వే కారిడారు ఏమైందనేసి అని ఈ సందర్భం అడుగుతున్నాం. అదేవిధంగా విమానాశ్రయాలు ఏమైంది, తిరుపతి విమానాశ్రయం ఏమైందని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు జాతీయ విద్యా సంస్థలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎక్కడా కూడా రూపాయి కేటాయించకుండా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల్ని మోసం చేయడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఐక్యంగా రాజకీయాల్ని, భాగో ఉద్దేశాలని,
వాళ్ళకున్నటువంటి వ్యతిరేకలంతా పక్కన పెట్టి ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తే కానీ మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఈరోజు రాబట్టుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అందరూ కూడా ఐక్యంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి న్యాయం చేసేదానికి అన్ని పార్టీలతో, ప్రజా సంఘాలతో ప్రజలందరినీ కలుపుకొని భవిష్యత్తులో యొక్క బీజేపీ పైన పోరాటానికి సిద్ధం కావాలి. ఈరోజు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమిళనాడు, వెస్ట్ బెంగాల్. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలతో తన భార్య అన్నాప్రగడ శ్రీవిద్య కావలి పోలీస్ స్టేషన్లో తనపై కేసు పెట్టడాన్ని బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ పూర్తిగా తప్పుబట్టారు. అలాగే ఈ వార్తా కథనాలపై కొన్ని న్యూస్ ఛానళ్లలో తన వ్యక్తిగత విషయాల గురించి అసభ్యంగా ప్రసారాలు చేయటం, వాట్సాప్లలో ట్రోల్ చేయడం, పత్రికల్లో వేయించడం వంటి సంఘటనలు జరిగాయని, ఇలా తనపై దుష్ప్రచారం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. అది వారి విఘ్నతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంక్షోభాలు ఎదురవుతుంటాయని, అలాగే తనకు ఈ విధంగా ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై కేసులు పెట్టి తనను, తన పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కోర్టు ద్వారానే న్యాయం కోరేందుకు ముందుకు వెళ్తానని భానుప్రతాప్ మీడియాకు తెలియజేశారు. కమిషనర్ని మాట్లాడుతున్నాను. నిన్నటి నుంచి నా భార్య అన్నాప్రగడ శ్రీవిద్య నా మీద కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటం, అదేవిధంగా అన్ని రకాల వార్తాపత్రికల్లో, అదేవిధంగా అన్ని ఛానల్స్లో స్క్రోలింగ్ రావటం, ఇక్కడ లోకల్గా కూడా వాట్సాప్లో ట్రోల్ చేయటం అంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి, నా తోటి సహచర ఉద్యోగులకి అందరికీ కూడా మీ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో కూడా సంక్షోభం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రూపేణైనా రావచ్చు. ఇప్పుడు కానీ నా జీవితంలో ఈ రూపేణ ఈ సంక్షోభం వచ్చింది. అయితే ఈ సమయంలో నాతో పాటు నా బిడ్డలిద్దరూ నాకు సపోర్ట్గా నిలబడ్డారు. అదేవిధంగా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్గా నిలబడ్డారు. ఇక్కడ కూడా మీడియా మిత్రులు సపోర్ట్గా నిలబడ్డారు. కానీ ఒకళ్ళిద్దరూ, అది వాళ్ళ విఘ్నతగా నిజంగా వదిలేస్తున్నాను, నా మీద రాబడింది ఒక ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లను దాఖలు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో మొత్తం 50 పంచాయతీల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో మొదటి రోజు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. నామినేషన్స్ ఇవాళ నుంచి తీసుకోబడతాయండి. తిరిగి 5వ తారీఖు స్క్రూటినీ జరుగుతుంది. 8వ తారీఖు కల్లా ఫైనల్ లిస్ట్ తయారవుతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు. ఈ సిబ్బంది కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. అంటే అభ్యర్థులతో పాటు ఇద్దరిని మాత్రమే, ప్రపోజరు మరియు ఇంకొక సహాయకుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నామండి. అనుమతించేటప్పుడు వాళ్ళకి కంపల్సరీగా శానిటైజర్తో శుభ్రం చేసుకున్న తర్వాత అనుమతిస్తున్నాము. అలాగే నామినేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కూడా, మధ్యాహ్నం కూడా శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. 2 మండలాలు కలిపి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకుంటున్నామండి. మునిపల్లి గ్రామ పంచాయతీ వార్డు సర్పంచ్ మరియు కలాలచర్ల గ్రామ పంచాయతీ వార్డుకి సర్పంచ్కి తీసుకుంటున్నామండి. కర్నూలులో స్థానిక కలెక్టరేట్లోని సొనైన ఆడిటోరియంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పకడ్బందీ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ కమిటీ అధికారులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రామ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహినుద్దీన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ
పుల్లయ్య, డిపిఓ ప్రభాకర్ రావు, నోడల్ కమిటీ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి అందించేందుకు ఈ నెల 4వ తేదీ చివరి రోజు కావడంతో సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోండి, కరోనా నుండి రక్షణ పొందండి అంటూ కరోనా వ్యాక్సిన్ పూర్తి సురక్షితం, వ్యాక్సిన్ తీసుకోండి, ఆరోగ్య రక్షణ పొందండి అంటూ స్లోగన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ క్లిష్ట సమయాల్లో ముందుండి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించారని, అందువల్లే ప్రభుత్వం గుర్తించి మొట్టమొదటగా వ్యాక్సిన్ వైద్యులకు, వైద్య సిబ్బందికి ఉచితంగా అందిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను గుంటూరు జిల్లా రేపల్లె బస్టాండ్ సెంటర్లో దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కేవలం కార్పొరేట్ బడ్జెట్ అని విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఈ నిరసనలో సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు. 34 లక్షల కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ సంబంధించి మనం పరిశీలిస్తే గత సంవత్సరం ఉన్నటువంటి బడ్జెట్ మీద 4 కోట్ల రూపాయలు పెంచి ఈ సంవత్సరం బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కానీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి నిరుద్యోగులను కానీ, వలస కార్మికులను కానీ, లేదు అత్యంత కీలకమైన విభాగం ఏదైతే ఉందో రక్షణ విభాగం కానీ, ప్రజల పనులు చేసుకోవడానికి వస్తున్న ఉపాధి హామీకి సంబంధించి కానీ, అట్లానే పేదలకు ఆహారం ఇచ్చే పౌర సంక్షేమం కానీ, ఐసిడిఎస్ కానీ, ఈ నిధులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తగ్గించారు. కానీ కార్పొరేట్లకు ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం ద్వారా 1,75,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పొందాలని బడ్జెట్. గతంలో ఎల్ఐసిలో 45% విదేశీ పెట్టుబడులు ఉంటే ఈ బడ్జెట్లో 75% విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించడం జరిగింది. అట్లానే గతంలో ఉపాధి పథకానికి గతంలో నిధుల మీద ఈ బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయల నిధులు తగ్గించారు. ఒక పక్కనే కరోనా వల్ల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఉపాధి కోల్పోయే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు కాదు 150 రోజుల పాటు చూపించాలంటే ఉపాధి పథక నిధులు పెంచాలి. కానీ ఆ రకంగా పెంచలేదు. అట్లానే గత సంవత్సరం కార్పొరేట్ వాళ్ళ మీద 6 లక్షల కోట్ల రూపాయలని దాదాపు పన్నులు వసూలు చేస్తామని చెప్పేసి కేవలం 4.5% 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పన్నులు వసూలు చేశారు. మిగిలినటువంటి వాటిని వాళ్ళకి మినహాయింపుగా ఇచ్చారు. ఈరోజు ఈ బడ్జెట్ కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడానికి, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల్ని అమ్ముకోవడానికి ఉపయోగపడుతున్న బడ్జెట్. ఈ బడ్జెట్
భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐ పార్టీగా సిఐటియు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ వీటిగా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అట్లానే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ రైల్వే జోను, అట్లానే ఇప్పుడు కేంద్ర ప్రాజెక్టుగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఆంజనేయ స్వామి గుడి రోడ్డులోని వ్యాపారస్తులు భవన యజమానులతో కలిసి సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యాపారవేత్త బూర్లె అనిల్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల అభివృద్ధి ప్రదాత ఉపసభాపతి కోన రఘుపతికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. బాపట్ల అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారులను వెడల్పు చేస్తున్న క్రమంలో గడియార స్తంభం నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు ఉన్న రోడ్డులోని వ్యాపారస్తులు, ఏజీ కాలేజీ రోడ్డులో ఉన్న వ్యాపారులు, భవన నిర్మాణ యజమానులు పూర్తి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఈ విషయమై కొందరు గిట్టని వారు వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించారని, వారెవరో తేల్చాలని, వారిని శిక్షించాలని పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి వ్యాపారవేత్త బూర్లె అనిల్ కుమార్ తెలిపారు. బాపట్ల ప్రజలకి నమస్కారాలు. ఈరోజు వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి రోడ్డు భవన యాజమానులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశానికి ఏర్పాటు చేశారు. అభివృద్ధి నిమిత్తంలో భాగంగా కష్టపడుతూ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గారు, అలానే బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు మన బావపురి జిల్లా చేయాలని చెప్పని బాపట్లను అభివృద్ధి చేయాలనే పదంలో వారు ఎంతో కష్టపడుతున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా వారికి అండదండలుగా ఉండి సహకరిస్తూ మన బావపురి అభివృద్ధి చేసుకునే భాగంలో కూడా ప్రజలందరూ భాగస్వామ్యులు అవ్వాలని చెప్పని మనం చూసాం. రైల్వే స్టేషన్ రోడ్డు కానీ ఎంత సుందరవంతంగా ఉందో, ప్రజలందరూ కూడా కొద్దిసేపు ఆట విడుపుగా ఆడుకోవాలన్నా పార్కు కానీ అంత సుందరంగా చేశారు. అదేవిధంగా బాపట్ల రథం బజార్లో కూడా అభివృద్ధి నిమిత్తంలో భాగంగా రథం బజార్లో ప్రజల్ని ఒక వ్యాపార సంస్థలు కానివ్వండి, భవన యాజమాన్యాలపై కానివ్వండి, మాకు అభివృద్ధి నిమిత్తం తోడ్పడండి అంటే వారు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వారి స్థలాలను కేటాయించి అభివృద్ధి నిమిత్తంలో భాగంగా వాళ్ళు మన మున్సిపాలిటీకి తోడ్పడ్డారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి రోడ్డు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన ఎడల కొన్ని వ్యాపార సంస్థలు అందరూ కూడా మన శాసనసభ్యులు రఘుపతి గారి దగ్గరికి వెళ్ళి మేము కలవడం జరిగింది. కలిసిన ఎడల డిసెంబర్లో ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము చేపడతాము అని చెప్పగా మాకు కొన్ని వ్యాపారాల ఇబ్బందులు ఉన్నాయండి, పండుగ సంక్రాంతి పండుగ వస్తుంది, దాని దాకా ఆగండి అని చెప్పని మేము రిక్వెస్ట్ చేయగా వారు దానికి స్పందించి సంక్రాంతి అయిన తర్వాతే ఏర్పాటు చేద్దామని చెప్పడం కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా మా వ్యాపార సంస్థలు కానివ్వండి, భవన యాజమాన్యాలు కానీ బాపట్ల ప్రజలు ఎవరు కూడా అభివృద్ధిలో భాగంగా ఇంకా మేము తోడ్పడి అనుకుని నడిపిస్తామని చెప్పి చెప్తున్నాం. వారికి ఎప్పుడు కూడా అభివృద్ధి నిమిత్తం మేము అడ్డుపడం. అదేవిధంగా మన కమిషనర్ గారు కూడా పిలిచి ఇట్లా ఆంజనేయ స్వామి రోడ్డు ఇట్లా అభివృద్ధి నిమిత్తంలో భాగంగా మీరు మాకు తోడ్పడాలని చెప్పారు. చెప్పగా మేమందరం కూడా మేము అభివృద్ధి నిమిత్తం ఎటువంటి ఇబ్బందులు లేవండి, మేము సహకరిస్తామని చెప్పాం. కాకపోతే కొంతమంది కూడా మాకు కాంప్లికేషన్ ఇప్పించండి, డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేయండి అనగా దానికి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా సహాయం చేస్తాం, వీలైనంత వరకు సహాయం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పటాభిపై దాడికి నిరసనగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్స్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవెలముడి రవీంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గారిని దారుణంగా అరెస్ట్ చేయటం, అంతేకాకుండా ఆయన మీద అనేక రకాలైన సెక్షన్లతో కేసులు పెట్టడం చాలా దారుణం, శోచనీయమని తెలియజేస్తా ఉన్నాం. పంచాయతీ ఎన్నికల్లో ఏదో జరిగిన కార్యక్రమాలను పెట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు. అంతేకాదు నిజంగా దౌర్జన్యం చేసిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని కానీ ఆయన అనుచరుల మీద ఎలాంటి కేసు పెట్టకుండా మీడియాలో చూసాం, వీడియోస్లో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. బ్యాట్లు, కర్రలు, కత్తులు పట్టుకొని వేగం సృష్టించిన వాళ్ళ మీద కేసులు లేవు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఏదో మాట్లాడారనే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం చాలా దారుణమని తెలియజేస్తున్నాం.
ప్రశ్నిస్తున్నారని చెప్పి పట్టాభిని కొమ్మారెడ్డి పట్టాభి అధికార ప్రతినిధి గారిని అరెస్ట్ చేయడం, దాడి చేయడం. ఆ దాడి మీద గూండాలతో ఇది మొదటిసారి కాదు. పట్టాభి గారి మీద కారుని పగలగొట్టిన సందర్భం గతంలో కూడా ఉంది. మళ్ళా తిరిగి పట్టాభి ఏదైతే స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ నాయకుల్ని, వాళ్ళు చేస్తున్న అక్రమాల్ని, ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని స్పష్టంగా ఎలుగెత్తి చాటుతున్నందుకు పట్టాభి మీద రౌడీ ముఖంతో దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, సంబంధిత సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు పెట్టాలి. పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబి. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో ధర్మ ధ్వజాలు పట్టుకొని సమరసత సేవా ఫౌండేషన్, రాయలసీమ ధర్మ ప్రచారక్ ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో శివరామానంద ఆశ్రమం వరకు జై శ్రీరామ్ అంటూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి హిందువు ధర్మాన్ని పాటించాలని, ధర్మము అందరినీ కాపాడుతుందని తెలిపారు. డిసెంబర్ నెలలో ఏడుకొండల పోడు కలియుగ ప్రతిష్ఠ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మన రెండు రాష్ట్రాలు మరియు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి 60 మంది మతాధిపతులు, పీఠాధిపతులు కలిసి గ్రామ గ్రామాన, ఇంటింటికి, గుండె గుండెకు హిందూ ధర్మాన్ని చేరవేయాలని సమరస సేవా ఫౌండేషన్ స్థాపించారు. అప్పటి నుంచి 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో 400 మంది పూర్తి సమయ కార్యకర్తలు హిందూ ధర్మాన్ని ఇంటింటికి, వ్యక్తి వ్యక్తికి చేరవేస్తూ ఈ ప్రయాణంలో అనేక మంది మతం మారినటువంటి వాళ్ళను కూడా మన యొక్క ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ వారిని మరీ మన ధర్మంలోకి తీసుకురావడం జరిగింది. ఈ పనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మత్స్యకారుల కాలనీలలో దాదాపుగా 502 దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. దేవాలయాలు నిర్మాణం చేయడమే కాకుండా ఆ దేవాలయాల్లో అర్చన కొనసాగించడానికి అదే సామాజిక వర్గానికి తెలిసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్వేతాలో 1 రోజుల పాటు వాళ్ళకి శిక్షణ ఇప్పించి వాళ్ళే అక్కడ అర్చకత్వం కొనసాగిస్తూ గ్రామస్తులందరినీ దైవ సన్నిధికి చేసినటువంటి భక్తి పారవశ్యానికి గురయ్యేటట్టు చేస్తున్నారు. మరియు దేవాలయం నిర్మాణం కేవలం దేవాలయము, భగవంతుని పూజించుకోవడమే కాకుండా గతంలో ఉన్నటువంటి యొక్క భజన సాంప్రదాయాన్ని కొనసాగించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ దేవాలయాల్లో దాదాపుగా 19 దేవాలయాల్లో 30,000 మందికి బహిష్కరణ ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లాలో మహానంది మరియు శ్రీశైలం క్షేత్రంలో మన జిల్లా నుంచి కూడా దాదాపుగా 3,000 మందికి పైగా బదిలీ శిక్షణ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దిశ కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష. పాల్గొన్న హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్. చంద్రబాబు నాయుడుకు గెలవలేమనే భయం పట్టుకుంది. గెలుపు తమదేనన్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోంది. టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదు. నగరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య ఆవేదన. బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఆరోపణ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.